ఈ కాలంలో నేరేడు పండ్లు బాగా దొరుకుతాయి. దీనివల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రాచీన కాలం నుంచి నేరేడు పళ్ళని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతున్నాయి. నేరేడు గింజల పొడి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు నేరేడు పళ్ళు తింటే దాని గింజలను విసిరేకండి. వాటిని ఎండబెట్టి పొడి చేయండి. ఈ పొడిని తీసుకోవడం వల్ల మధుమేహానికి సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. అయితే ఆ పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ సీజన్లో నేరేడు పళ్ళని తింటే దాని గింజలను కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పొడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేరేడు విత్తనాల్లో జెంబోసిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర విడుదలను నెమ్మదిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు భోజనానికి ముందు ఈ పొడిని తీసుకోవాలి. దీనికోసం ముందుగా నేరేడు గింజలను కడగాలి. ఇప్పుడు ఈ విత్తనాలను పొడిగుడ్డపై ఉంచి 3 నుంచి 4 రోజులు ఎండలో ఆరబెట్టాలి. విత్తనాలు ఎండిపోయి బరువు తక్కువగా ఉన్నట్టు అనిపించినప్పుడు పైనుంచి సన్నని చర్మాన్ని తొలగించాలి. ఇప్పుడు ఈ గింజలను మిక్సీలో వేసి పట్టాలి. తర్వాత ఈ పొడిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలతో తీసుకోవాలి. ఈ పొడిని రోజు తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. నేరేడు గింజలు కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తాయి.